దోషాలు ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. ఎన్ని బంధించినా, ఎన్ని సంఖ్యలతో నిన్ను అపవాది బంధించినా అది దేవునికి నిన్ను దూరం చేయకూడదు. ఈ ఆడికి చాలు, ఏడాది చాలు, వాడికి చాలు అని ఇక్కడ ఆగిపోతే ముందున్న పరలోకానికి ఎప్పుడు వెళ్తావు? ముందున్న పరలోక ఆశీర్వాదాలను ఎప్పుడు పొందుకుంటావు? నా కోసమే కదా అన్ని విడిచిపెట్టాడు. మోషాడితే ఇవ్వకుండా నువ్వు అడిగితే ఇస్తానరా పిచ్చోడా? ఇప్పుడు దేవుడు నీవు అడిగితే ఇవ్వాలంటే మన దగ్గర ఏ చేతికర్ర ఉండాలి? దేవుని కోసం నేను ఇది విడిచిపెట్టానని చెప్పగలిగి ఒక్కటి చెప్పు, నీ బతుకు ధన్యమైపోయినట్టే. మోషే ప్రయాణం మొదలైపోయింది. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు మోషేని? ఇదిగో నేను అక్కడ అన్ని చక్క పెట్టేశాను, నేను అక్కడంతా సెటరైట్ చేసేసాను, నేను అక్కడంతా సరళం చేసేసాను, నువ్వు వెళ్ళి నీ ప్రజలను తీసుకొని బయటకు వచ్చే చాలు అంటున్నాడు ఆ మోషేతో. మన ఉద్దేశాలు ఎలా ఉంటాయో ఒక మాట చెప్తాను. దేవుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పనా? దేవుడు మన కోసం వంట చేసి, దేవుడు మన కోసం అన్ని పనులు చేసి, భోజనాన్ని సిద్ధపరిచి, దేవుడు మన కోసం పాత్రలో పెట్టి, దేవుడు మన కోసం ఒక స్థలంలో పెట్టి మనల్ని వెళ్ళి తిను అనాలని మనం కోరుకుంటాం. దేవుడి పట్ల మనకున్న ఉద్దేశం అదే, ఖచ్చితంగా అదే. మీరనండి, నేననండి, ఎవరైనా అనండి, మన ఉద్దేశం ఏంటంటే దేవుడు మన కోసం పంట పండించాలి, దేవుడు మన కోసం వాటిని వేరు చేయాలి, శుభ్రపరచాలి, దేవుడు మన కోసం భోజనం సిద్ధపరచాలి, దేవుడు మనకు కావలసిన స్థలంలో ఆ భోజనం పెట్టాలి, నువ్వు వెళ్ళి తిను అని మనల్ని పంపించాలి. అప్పుడు మనం తిని దేవుడు ఉన్నాడో, దేవుడు పెట్టాడు, దేవుడు ఇచ్చాడు అని మనం అనాలి. ఇది మన ఉద్దేశం. ఇది న్యాయమా? ఇది న్యాయమేనంటారా? పండించడం రాదు, విత్తనం వేయటం రాదు, శ్రమ పడటం రాదు, సిద్ధపరచడం రాదు, భోజనాన్ని మాత్రం తినేస్తావే. నీ కడుపును పుట్టిన బిడ్డలే 1 సంవత్సరం కష్టపడకుండా భోజనం పెట్టమంటే కష్టం నీకు. నీ కడుపును పుట్టిన బిడ్డలే నీ మాట వినకుండా భోజనం పెట్టడం అంటే బాధ నీకు. కానీ అసలు నీకే తెలియని నీ జీవితాన్ని తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి, నీ తల వెంట్రుకల లెక్క తెలిసి, నీ ఎముకల లెక్క తెలిసి, నీ రక్త కణాల లెక్క తెలిసి, నీ జీవం లెక్క తెలిసి, నీ సమస్తాన్ని తెలిసి, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని ఎదుట ఏ పని చేయకుండా భోజనం చేసే పనివారిగా ఉంటానంటే అది న్యాయబద్ధమైందేనా? ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా, మోషేని నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నీ ప్రజల్ని ఫరో ఎదుటి నుంచి తీసుకెళ్ళిపో అంటే, దేవా నువ్వు వెళ్ళి ముందు మాట్లాడేసావా ఫరోతో? దేవా నువ్వు అక్కడ ఫరోని లేకుండా చేసేసావా? నేను తీసుకెళ్ళి బయటకు వచ్చేస్తాను వెంటనే అని అడుగుతాం మనమైతే ఖచ్చితంగా. ఇప్పుడు విశ్వాసులకి ఏదైనా పని చెప్పాలనుకోండి, సేవకులంతా సెటరైట్ చేస్తేనే కానీ చేస్తున్నారా? అబ్బే అసలు ఇది సాధ్యమనేదే కాదు. ప్రతీది సిద్ధపరిచి ఉంచితే తింటాం, సిద్ధపరిచి ఉంచితే చేస్తాం, సిద్ధపరిచి ఉంచితే వెళతాం. ఇదే లెక్క. కానీ నాకు అనిపించింది ఎంత గొప్పడు నాయన మోషే నువ్వు. అందుకే నీటి మీద వేసిన నిన్ను దేవుడు బతికించాడు. అందుకే గోదావరి మధ్యలో గడ్డి మీద ఉన్నా నువ్వు బ్రతికావు. ప్రతి వ్యక్తి జీవితం గోదావరి మధ్య లాంటి పరిస్థితిలో కూడా బతకాలంటే మోషే లాంటి వాళ్ళగానే బతకాలి. ఎంత గొప్పడు నాయన నువ్వు. నువ్వు వెళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడనగానే, అయ్యా నేను అసలే ఐగుప్తీయుని చంపేసి ఇక్కడికి వచ్చాను, 40 ఏళ్ళు నువ్వే నా మనవడు అన్నాడు, 40 ఏళ్ళు నువ్వే నా కొడుకు అన్నావు, నువ్వు వద్దు, నీ రాజ్యం వద్దు, నీ అంతఃపురం వద్దు, నువ్వు నా తల్లివే కాదని, నువ్వు నా తాతవే కాదని వదిలేసి వచ్చాను. ఈరోజు నేను వెళితే ఫరో ఎంత కఠినుడో నీకు తెలుసు కదా, ఫరో ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా, అక్కడికి నన్ను వెళ్ళమంటున్నావా? నువ్వే వెళ్ళరాదా నాయన? ఫరోని తీసేసి నన్ను తీసుకెళ్తే నేను వాళ్ళని తీసుకుని గబగబా బయటకు వచ్చేస్తాను కదా నాయన. ఇన్ని ఆలోచనలు మోషేకి లేవు. ఆలోచనలు ఎక్కువైన వాడు ఎప్పుడు అణగారిపోతాడు. ఏ ఆలోచన లేకుండా దేవునితో ఉన్నవాడు ఎదుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతకరమైనటువంటి విషయాలు నేను అనుకుంటాను. పేతురు అంటే వచ్చేయటానికి చదువు లేదుగా, ఏ ఆలోచన లేకుండా వచ్చేసాడు. అందుకే పరలోకపు తాళ చెవులే పొందేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఆలోచన లేదా, ఇదిగో నీ వెనకాల ఎందుకు రావాలని అడిగిన వాళ్ళు చాలామంది వెనకాలే ఉండిపోయారు. ఏ ఆలోచన లేకుండా అడుగులేసేసినాడు, పరలోకం వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా అంతే అండి, సంఘమైనా అంతే అండి, విశ్వాసులైనా అంతే అండి, దేవుని పిల్లలైనా అంతే అండి. ఏ మాట, ఏ అడుగు, ఏ ఆలోచన లేకుండా తన వెంబడొచ్చే వారిని వారు కోరుకుంటారు. కానీ వీళ్ళు నా వెనకాల వస్తున్నారు, కానీ వీళ్ళు నా వెనకాల ఉండి అన్నీ ఏదో ఒక ఆలోచన చేస్తారనుకునే వాళ్ళని ఎవరు కూడా కోరుకోకూడదు కూడా. అది ప్రమాదకరం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. మోషే ఏ ఆలోచన చేయలే, మోషే ఏ ఆలోచన చేయలేదు.
వెంటనే అవునా ప్రభా వెళ్ళమంటావా, సరే బయలుదేరతానని కుటుంబాన్ని తీసుకొని చేతికర్ర చేత్తో పట్టుకుని వెళ్ళిపోయాడు. ఏం పట్టుకెళ్ళిపోయాడు అంటండి, చేతికర్ర చేత్తో పట్టుకుని వెళ్ళిపోయాడు. మోషే చేతికర్ర ఎన్ని అద్భుతాలు చేసిందో ఒకసారి చెప్తాను మీకు, తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడు సమయం కాదు. మోషే చేతికర్ర పాము అయింది, మోషే చేతికర్ర మరలా పాము అయినది, చేతికర్ర మరలా తిరిగి చేతికర్ర అయింది. ఆ పామైన చేతికర్రే లోకంలో నుంచి వచ్చిన అనేకమైన కర్రల పాముల్ని మింగేసింది కూడా. అవునండి, నేను చరిత్ర చెప్పడం కోసం స్పీడ్గా చెప్తున్నాను. మోషే చేతిలో కర్రే సముద్రం వైపు చాచబడితే సముద్రం 2 పాయలు అయిపోయింది. మరలా మోషే చేతిలో కర్రే సముద్రం వైపు చాచబడితే సముద్రం ఏకరాశి అయిపోయింది. మోషే చేతిలో కర్రే బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. మోషే చేతిలో కర్రే ఇత్తడి సర్పంగా మారితే ఇశ్రాయేలీయులు ప్రాణహాని ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే మోషే చేతిలో ఉన్న కర్ర ఎన్నో అద్భుతాలు చేసింది, ఎన్నెన్నో కార్యాలు చూసింది. అయితే మరి ఈ చేతికర్ర దేనికి సాదృశ్యం? ఈ చేతికర్రను గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, మోషే చేతిలో ఆనాడున్న ఆ చేతికర్ర మోషే జీవితంలో ఉన్న త్యాగాన్ని, సమర్పణని సూచించింది. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఆ మోషే చేతికర్ర దేనిని సూచిస్తుందంటే మన సమర్పణను సూచిస్తుంది, మన త్యాగాన్ని సూచిస్తుంది. దేని సూచిస్తుందండి? ఒకవేళ ఫరో ఎదుట నేను నశించిపోవుదునా, నశించిపోతాను. ఒకవేళ ఈ ప్రయాణంలో నా జీవితం ముగిసిపోతుందా, ముగిసిపోని. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టినవాడినే కానీ నా కోసం, నా కుటుంబం కోసం పుట్టినవాడిని కాదు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటం వచ్చిన వాడిని కాదు, దేవుని పని చేయడానికి వచ్చిన వాడనని ఎరిగిన మోషే తన జీవితాన్ని, తన కుటుంబాన్ని అన్నిటినీ లెక్క పెట్టక దేవుని చిత్తాన్ని కోసం, నెరవేర్చడం కోసం ఫరో ముందు నిలబడిన వాడు మోషే. దేవునికి స్తోత్రం. నాకు ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు తలంపులోనికి వస్తాయి, కానీ అవి మనం నెరవేర్చబడడానికి ఇంకా చాలా ముందుకెళ్ళడానికి ఫరో ముందు నిలబడ్డాడు మోషే. లోకం ముందు మనం నిలబడుతున్నామా? శత్రువుల ముందు మనం నిలబడుతున్నామా? విరోధుల ముందు మనం నిలబడుతూ ఉన్నామా? లేక మనల్ని అపహాస్యం చేసిన వాళ్ళ ముందు మనం నిలబడగలుగుతున్నామా? మనం దూషించిన వాళ్ళ ముందు మనం నిలబడగలుగుతున్నామంటే, వాళ్ళు ఈ త్రోవ నుంచి వస్తే మనం ఇంకో త్రోవలోకి వెళ్ళిపోతాం, వాళ్ళు మన ఎదుటికి వస్తే మనం చాటుకు వెళ్ళిపోతాం, మనం మాట్లాడుతుంటే మనం మౌనంగా ఉంటాం. ఒకవేళ మనం మాట్లాడవలసి వచ్చినా అక్కడ దేవుని ప్రేమ అనేది కనపడదు. మోషే వెళ్ళి ఏం చెప్పాడని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు నా ప్రజలను పోనిమ్మని నీతో చెప్పమని చెప్తున్నాడు అంతే అన్నాడు, అంతేగాని ఇంకొక మాట మాట్లాడలేదండి మోషే. దేవుడు తన ప్రజలను పోనిమ్మని నీతో చెప్పమన్నాడు. ఏంటి మోషే ఇలా మాట్లాడుతున్నాడు? ఇదివరకు ఇలా మాట్లాడిన మోషే కాదు, కోపంతో రంకిలేసేసే మోషే. ఏంటి మోషే ఇలా మాట్లాడుతున్నాడు? కేకలు వేసే మోషే. ఏంటి మోషే ఇలా మాట్లాడుతున్నాడు? ఫరో ఆశ్చర్యపోయే జీవితంలోకి వచ్చేసాడు మోషే. ఈరోజు నీవెలాంటి జీవితంలోకి వచ్చావు? దేవుని దగ్గరకు వచ్చాక నీ చుట్టూ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయే జీవితంలోకి నువ్వు రాగలిగితే ఎంత మేలు. నీ కుటుంబం నిన్ను చూసి ఆశ్చర్యపోయే జీవితంలో రాగలిగితే నీకు ఎంత మేలు. నీ బంధువులు నిన్ను చూసి ఆశ్చర్యపోయే జీవితంలోకి నువ్వు రాగలిగితే ఎంత మేలు. ఆశ్చర్యపోతున్నారు. ఎలా ఆశ్చర్యపోతున్నారు? ఈయన దేవుడు కూడా మార్చలేకపోయాడు రా అని ఆశ్చర్యపోతున్నారు, ఈమెను దేవుడు కూడా మార్చలేకపోయాడు రా అని ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఆశ్చర్యం కాదు మనం పొందాల్సింది. ఎలాంటి ఆశ్చర్యమో చెప్పనా? రాత్రి సందకాడ సాయంకాలం పూట సంకెళ్ళు వేసి తీసుకెళ్ళి చెరసాల్లో వేసి బంధించి, మీరు యేసు అనే పేరు మీ నోటి నుంచి వచ్చారా చస్తారని చెప్తే, మళ్ళీ తెల్లారి ఎళ్ళకాడి నుంచి లేసి వచ్చేటప్పటికి దేవాలయం మెట్ల కాడ నిలబడి అందరితో మాట్లాడుతున్నటువంటి పేతురు యోహానులు చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. రాత్రే కదా యేసు అంటే చంపేస్తామన్నాం, రాత్రే కదా ఆయన నామాన్ని ప్రకటించకూడదన్నాం, రాత్రే కదా ఆయన గురించి చెప్పకూడదన్నాం, అయినా వీళ్ళని బలమైన సంకెళ్ళేసి బంధించేసి లోపలేస్తే బయటికి ఎలాగొచ్చారు? పైగా వీళ్ళు మేడమెట్ల మీద నిలబడి చెప్తుంటే, దేవాలయపు మెట్ల దగ్గర నిలబడి చెబుతుంటే ఇన్ని వేల మంది ఏదో పాండిత్యం విన్నట్టుగా వింటున్నారు. వీళ్ళకి ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకి ఇలాంటి బోధ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు బయటికి ఎలా రాగలిగారు? వీళ్ళు ఎలా బోధించగలిగారు అని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు పేతురు యోహాను చూసి ఆశ్చర్యపోతున్నారే. అలాంటి ఆశ్చర్యం కలిగించే భక్తుల కోసం వెతుకుతాడు దేవుడు. కనపడతావా నువ్వు? కనపడతావా నువ్వు అని అడుగుతున్నానా? కనపడతావా నువ్వు అని. కనపడే అసలు ధైర్యం ఉందా? కనపడగలిగే స్థితి ఉందా? పేతురు యోహానులు బంధించినవి ఆనాటి సంకెళ్ళు అయితే ఈ రోజున చాలా సంకెళ్ళు మనల్ని బంధిస్తూ ఉంటాయి. అందులో ఎన్ని రకాలైనా ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, దోషాలు ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. ఎన్ని బంధించినా, ఎన్ని సంఖ్యలతో నిన్ను అపవాది బంధించినా అది దేవునికి నిన్ను దూరం చేయకూడదు. చేస్తే నీది భక్తి కానే కాదు, చేస్తే నీది విశ్వాసం కానే కాదు. చేసి నువ్వు భక్తి అని గొప్ప చెప్పుకోవద్దు. నువ్వు అక్కడే బంధించబడిపోయావే, నువ్వు అక్కడే ఆగిపోయావే. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ప్రభు అంటావు? ఎలా మళ్ళీ ప్రభు అంటావు? కానీ పేతుని యోహాను ఏం బంధించలేకపోయాయండి?
ఏం బంధించలేకపోయాయి? సంకెళ్ళు వారిని బంధించలేకపోయాయి. మనల్ని బంధించడానికి తల వెంట్రుక చాలు కాదా? ఈ అమ్మాయి ఎందుకు రాలేదా? నిన్నండి అదే తల వెంట్రుక. చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కోసం సిద్ధపరిచారో, ఎన్ని మేలులు దేవుడు మన కోసం దాచి ఉంచాడో, ఎన్ని రకాల కార్యాలు మనం కనులారా చూసి సంతోషిస్తుంటే ఆ పరలోకపు తండ్రి చూసి సంతోషించాలని ఆశపడుతూ ఉన్నాడో. కానీ అవన్నీ వెనకేసుకొని పనికిరాని చెత్తను ముందేసుకుని పోగేసుకుని బ్రతుకులు అస్తవ్యస్తంగా మురికి బాటలో చెత్త పరిస్థితుల్లోనే మనం బ్రతికి ఇదే చాలు అనుకుంటున్నాం. పంది అనుకుంటుంది అంటే ఈ బురదే నాకు పరమాన్నమని. మనం కూడా అలాగే ఈ బతికే చాలు, ఈ అన్నం ఇవాళ, ఈ బిర్యానీ చాలు, ఇవాళ ఇది చాలు, ఇవాళ అది చాలు, ఇవాళ ఇది చాలు అని ఇక్కడ ఆగిపోతే ముందున్న పరలోకానికి ఎప్పుడు వెళ్తావు? ముందున్న పరలోకపు ఆశీర్వాదాలను ఎప్పుడు పొందుకుంటావు? మోషే చేతిలో ఉన్న కర్ర సమర్పణను సూచిస్తుంది. దేవునికి నీ బలహీనతలను కూడా సమర్పించలేనప్పుడు, దేవుని ఎదుట నీ బలహీనతలను కూడా ఇదిగో ప్రభు ఈనాటి నుంచి ఇది నేను విడిచిపెడుతున్నానని వాటిని విడిచిపెట్టలేనప్పుడు ఏం పట్టుకోగలుగుతాం మనం? త్యాగం. మోషే జీవితం త్యాగపూరితమైనటువంటి జీవితం. మోషే దేవుని కోసం తన కోపాన్ని విడిచిపెట్టేశాడు. మోషే తన యొక్క దేవుని కోసం ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేశాడు. ఇది పాపధనం నాకు వద్దన్నాడు, ఇది దొంగధనం నాకు వద్దన్నాడు, ఇది దేవుడు అసహించుకునే ధనం నాకు వద్దన్నాడు. ధనం ఎలాంటిదైనా పర్వాలేదు అనుకుంటున్నారు. అది తెచ్చే కీడులు, చాలా కీడులు ఉన్నాయి. ఒకసారి చెప్తాను. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. ఏంటో ఆ కీడులు మీకు చెబితే మరొక్కసారి దొంగతనం కానీ మోసం కానీ చేయరు, పాపం కానీ చేయరు. ఎన్ని కీడులు ఉన్నాయో నేను రాశాను, ఒకసారి మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం విడిచిపెట్టాడు? ఐగుప్తు ధనం నాకు వద్దే వద్దు, నేను దేవుని జనాంగంతో శ్రమైనా అనుభవిస్తాను. దొంగతనం చేసి వచ్చి బిర్యానీ తినటం కంటే ఆకలి కడుపుతో పడుకుంటే రేపు దేవుడు ఏదో ఒక మంచి ఆహారం పెడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆకాశ పక్షులను పోషించే దేవుడు, విత్తని కొయ్యని వాటిని పోషించే దేవుడు మనల్ని పోషిస్తాడు. ఎందుకంటే మనం వాటికంటే శ్రేష్ఠులం. దేవునికి స్తోత్రం. స్త్రీలారా, మీకు మరొకసారి చెప్పి, మీ పురుషుడు ఏదైనా తెచ్చినప్పుడు ఇది న్యాయబద్ధమేనా అని అడగండి, లేకపోతే మీరు మీ సంతానం శపించబడతారు. పురుషులారా, మీ స్త్రీలు ఏదైనా తెచ్చినప్పుడు ఇది న్యాయబద్ధమేనా అని అడగండి, అప్పుడు మీరు దీవించబడతారు. అలా లేనప్పుడు మీ కుటుంబాలను మీరే అణగార్చుకుంటున్నారు కానీ ఆశీర్వాదంలోనికి నడిపించుకోవటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే చేతి కర్ర పేరు త్యాగం. మోషే ఎందుకు నాయనా నువ్వు ఆహారం అనగానే మన్నా కురుస్తుంది? మోషే ఎందుకు నాయనా నువ్వు బండతో మాట్లాడితే చాలు నీళ్ళు వచ్చేస్తున్నాయి అని అడిగితే, నాకేం తెలుసు, నేను అడుగుతున్నాను, ఆయన ఇస్తున్నాడు. కొన్ని దేవుణ్ణి అడుగుతాను, దేవా ఎందుకు మోషేని అంత హెచ్చించావు? మోషే అడిగితే ఆకాశం తెరిచేస్తావా? మన కోసం ఏం తెరుస్తాడు? మూత డబ్బా అన్న తెరవబడాలి కదా మన ప్రార్థనకి. ఏం తెరవబడద్ది? అయ్యా ఎందుకు మోషే మాట్లాడితే ఆకాశం తెరిచేస్తున్నావు? మోషే మాట్లాడితే అది ఏ రాయి అయినా నీళ్ళు ఇచ్చేస్తున్నావు ఏంటి నాయన అంటే, నీకేం తెలుసురా మోషే గురించి? మీరు ఏం విడిచిపెట్టారా నా కోసం? ఇంకా దెబ్బలు అడుగు చేస్తున్నారు మన్నా తిని నీళ్లు తాగి కూడా. కానీ మోషే అంతఃపురంలో ఉండాల్సినోడు రా, నా కోసం అరణ్యంలో ఉంటున్నాడు. మోషే ఎక్కడ ఉండవలసినోడు రా? ఫరో కుమార్తెను అమ్మ 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 అంటే చాలురా నెత్తి మీద పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి మోషే చుట్టూ 100 మందిని 1000 మందిని పెట్టేది. కానీ మోషే మీ చుట్టూ తిరుగుతున్నాడు, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు, మీ వెనకాల తిరుగుతున్నాడు. మీరు సణిగినా భరిస్తున్నాడు, గొణిగినా భరిస్తున్నాడు, హింసించినా భరిస్తున్నాడు, బోధించినా భరిస్తున్నాడు. ఏమి చేసినా నా కోసమే కదరా అన్నీ విడిచిపెట్టాడు. మోషే అడిగితే ఇవ్వకుండా నువ్వు అడిగితే ఇస్తానారా పిచ్చోడా? ఇప్పుడు దేవుడు నువ్వు అడిగితే ఇవ్వాలంటే మన దగ్గర ఏ చేతికర్ర ఉండాలి? దేవుని కోసం నేను ఇది విడిచిపెట్టానని చెప్పగలిగే ఒక్కటి చెప్పు, నీ బతుకు ధన్యమైపోయినట్టే. దేవుని కోసం నేను ఈ సమర్పణ కలిగి ఉన్నానని ఒక్కటి చెప్పు. నువ్వు అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడు? నువ్వు అడిగింది ఎందుకు పొందుకోలేవు? ఇప్పుడు చెప్పండి, మోషే చేతిలో కర్ర ఏంటి? త్యాగం. మోషే చేతిలో కర్ర సమర్పణ. సమర్పణ అనగానే మనకు డబ్బులు గుర్తొచ్చేస్తాయి. అంత చెత్త ఇంకొకటి లేదు. దేవుడు ఎవరినైనా ఎలాగైనా పోషించేవాడే. డబ్బుతో లోకం ముడిపడి లేదు, సేవ అసలే ముడిపడి లేదు. డబ్బు సంపాదించుకోవడానికి సేవ మార్గం కూడా కాదు. డబ్బుల గురించి మాట్లాడు. నీ జీవితంలో కొంత సమయాన్ని సమర్పించుకో. నీ నోటి మాట నీ జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని సమర్పించుకో. ప్రార్థన చేయగలిగితే దాన్నైనా సమర్పించుకో. నీకు తెలిసిన సువార్త చేయటానికి నీ సమయాన్నైనా దేవునికి సమర్పించు. కనీసం ఇవేమీ చేత కాకపోతే దేవుని ప్రేమను చూపించే వ్యక్తిగా బ్రతికి అదైనా సమర్పించుకో.
నీ నాలుకను సమర్పించుకోగలిగితే, నీ కళ్ళు సమర్పించుకోగలిగితే, నీ నోరు సమర్పించుకోగలిగితే చాలు, నీ ఇల్లైనా కాపాడబడుతుంది. మిగతా విషయాలు మాట పక్కన పెడితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కర్ర అండి ఇది? సమర్పణ కలిగిన కర్ర, త్యాగపూరితమైనటువంటి కర్ర. ఈ కర్ర పట్టుకుని నువ్వు అరణ్యంలోనైనా బతికేయచ్చు, ఈ కర్ర పట్టుకుని నువ్వు ఎడారిలోనైనా బతికేయచ్చు. ఎందుకంటే 40 ఏళ్ళు మోషేకి ఏమీ తక్కువ కాలేదు. 40 ఏళ్ళు మోషేకి ఏదైనా తక్కువైందా తమ్ముడా? చొక్కా పాతదైపోయింది కొత్తది అన్నాడా? అసలు పాతదే అవ్వలేదు. చెప్పులు అరిగిపోయినాయ్యా, ఇంకో కొత్త చెప్పులు అన్నాడా? చెప్పులే అరగలేదు. అయ్యా చీకటిగా ఉందయ్యా, ఉందా? నీ ఇంటికి కూడా ఏది తక్కువ కాదు. కానీ నీ ఇంట్లో నువ్వు ఆడవానివైనా మగవానివైనా మోషే వలే ఉండాలి. ఎన్ని కర్రల గురించి చెప్పానయ్యా? మరి సమయం అయిపోయింది, ఏం చేయమంటారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం. 3 కర్రల గురించి చెప్తాను, వచ్చే వారం ఇంకా 2 కర్రల గురించి చెప్తా. సంఖ్యాకాండం 17వ అధ్యాయం దగ్గరికి వచ్చారమ్మా. 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. అమ్మ 8వ వచనం కూడా చదువురా నాన్న. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీయ కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవునికి స్తోత్రం. అహరోను ఈ పేరు చెప్పుకుంటానికే గర్వం. నేను ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. బైబిల్ చెరిగిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. అహరోన్కి ఎంతమంది సంతానం? అహరోన్కి ఎంతమంది సంతానం అని అడిగాను నేను. పోనీ అహరోన్కి మగపిల్లలా ఆడపిల్లలా చెప్పండి. అహరోన్కి 4 కుమారులండి. ఎంతమంది కుమారులండి? 4 కుమారులు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 4 కుమారులు. మరి తెలుసుకుంటూ ఉండాలి అవి కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు 4 కొడుకులు. ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది. ఉదాహరణగా చెప్తాను ఒక మాట. అహరోను గొప్పతనం గురించి చెప్పి నేను ముగిస్తాను. వచ్చే వారం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రార్థన జరుగుతూ ఉంటే ఈలోపు ఒక ఫోన్ వస్తుంది. మనోళ్ళు మొబైల్ చర్చిలో వాడినంత బాగా ఇంటికాడ కూడా వాడరండోయ్. అక్కడే కదా మరి అపవాది. వెనక నువ్వు ఫోన్ ఎంక చూడు, వెనక నువ్వు ఫోన్లో ఏముందో చూడు, వెనక నువ్వు అంటూ ఉంటుంది కదా. మరి ఈలోపు ఒక ఫోన్ వచ్చింది. ఏమనంటే, నీ కుమారుడు అపాయంలో ఉన్నాడు అని ఒక ఫోన్ వచ్చింది. నాకే అనుకోండి, మీకు కాదు, మీకు ఎవరికన్నా బాధ కదా, నాకే. నీ కుమారుడు అపాయంలో ఉన్నాడని నాకు ఒక ఫోన్ వచ్చింది. ఇక్కడ మనందరం కలిసి కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంతలో దేవుని వాక్కు వచ్చి, వెళ్ళొద్దు, ప్రార్థన చేయి అందనుకోండి. నేను ఉంటానంటారా? ఉంటానంటారా? అప్పుడు అవి తర్వాత విషయాలు. కానీ అప్పుడు నేను అంటాను, అయ్యా ఒక్కడున్నాడయ్యా, లేకపోతే 2 ఉన్నారయ్యా, లేకపోతే 4 ఉన్నారయ్యా, నన్ను వెళ్ళొద్దు అనకయ్యా, ఈ ఒక్క అవకాశం నాకు ఇయ్యయ్యా. మనిషి చేసే 2 పొరపాట్లు చెప్పమంటారా? 1 లెక్క లేకుండా వెళ్తాడు, 2వది లెక్క చెప్పి మరీ వెళ్తాడు. 1 అంటాడు అలాగే ఉంటుందిలే అని వెళ్తాడు. 2వది అంటాడు, ఏసయ్యా వెళ్తున్నాను కానీ అయ్యా నువ్వే క్షమించు. ఇది ఆరాధనకు వచ్చి మధ్యలో వెళ్ళిపోవాలనుకునే టైపు. మొదటి టైప్ ఏమో అసలు ఆరాధనకే రాని టైప్ అనమాట. ఏసయ్యా నువ్వే చూసుకో. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఏసయ్యా మనకి ఇంత మంచి సమయం ఇచ్చావు కదయ్యా, ఈ సమయం కూడా ఇవ్వలేకపోతున్నావు ఏంటయ్యా అనిపిస్తూ ఉంటుంది. అదన్నీ తర్వాత విషయాలు అనుకోండి. ఇది 2 టైప్ మనుషుల టైప్ అనమాట. ఇక్కడ అదే నేనున్నాను అనుకోండి. 1 దేవుడు ఎప్పుడు ఎలా చెప్తాడా అని వెళ్ళిపోతాను. 2వది, ఏసయ్యా వచ్చాక నువ్వు ఏ శిక్ష అయినా వెయ్యైనా ఆయన, వచ్చాక నువ్వు ఏదైనా చేయను ఆయన, లేకపోతే ఒక్కసారికి నన్ను క్షమించిన ఆయన వెళ్ళిపోతాం కదా. 4 బిడ్డలు చనిపోయారంటండి అహరోన్ గారికి. ఎంతమంది బిడ్డలు అండి? 4. అందులో 2 4 చనిపోయారు. చనిపోతే అహరోన్ గారిని అన్నాడట దేవుడు, అస్సలు నువ్వు వాళ్ళ గురించి విచారించొద్దు. ఏమన్నాడంటండి? వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసి చనిపోయారు, నువ్వు వాళ్ళకి ఏ కార్యం చేయటం నీ చేతులతో నాకు ఇష్టం లేదు. అహరోనా, నువ్వు చాలా పరిశుద్ధమైనోడివి,
నీవు వెళ్ళి నీ చేతులతో వాళ్ళకి ఏ కార్యం చేయటం నాకు ఇష్టం లేదు, నువ్వు ముందుకు నడిచే అన్నాడట. మారు మాట్లాడకుండా శవం ఎక్కడ కూడా ఉందో చూడకుండా దేవుడు వెనకాల వెళ్ళిపోయాడంటండి. మారు మాట్లాడకుండా అసలు తన కుమారుల యొక్క మరణము ఎలా జరిగిందో కూడా విచారించకుండా దేవుడు మాట పట్టుకుని వెనకాల వెళ్ళిపోయాడటండి. అంత గొప్పోడు అహరోను. ఎంత గొప్పోడండి. ఉదాహరణ ఒక మాట చెప్పాను, అహరోను గురించి ఒకసారి మీకు చెప్తాను తర్వాత. దేవుడు మాట పట్టుకొని కుమారుల శవం చూడకుండా వెళ్ళిపోయినంత గొప్పవాడు కాబట్టే, అయ్యా దేవుని మందసం షిలోహులో పెట్టాలనుకుంటున్నాం, మందసంలో ఏమేమి ఉంచమంటావు నాయనా అని అడిగారట దేవుణ్ణి భక్తులు. ఏమడిగారండి? మందసం, నీకు గుర్తుగా ఒక మందసం పెడతాము, ఆ మందసం దగ్గర మేము బలులు అర్పిస్తాం, ఆ మందసం దగ్గర మా మొక్కుబళ్ళు చెల్లిస్తాం, ఆ మందసం బలిపీఠం అని మా భుజాలు పెట్టుకుని మోసుకెళ్తాము, ఆ మందసమే బలిపీఠము, ఆ మందసమే నువ్వే బలిపీఠం, నువ్వే మందసం, నువ్వే దేవుడు గనక ఈ మందసంలో ఏమేమి ఉంచమంటావయ్యా అని అడిగారట భక్తులు దేవుణ్ణి. దేవుడు అన్నాడు, ఒక బంగారు పాత్రలో మన్నా నిండా నింపి అందులో పెట్టండి. ఏం పెట్టాలంటండి? పైనుంచి కురిసిన మన్నా బంగారు పాత్రలో పొంగి పొర్లిపోయేలాగన మందసంలో పెట్టండి. రెండవది, సీనాయి పర్వతం మీద మోషేతో నేను మాట్లాడి నా చేతులతో స్వయంగా రాసిచ్చానే ధర్మశాస్త్రం, రాతి పలకలు ఉన్నాయి కదా, ఆ రాతి పలకలు పెట్టండి అన్నాడట. మరి మూడోది ఏం పెట్టమంటానాయా అంటే, మీ మధ్యన ఒక చిగురించిన కర్ర ఉంది చూడండి, అహరోను కర్ర, దాన్ని పెట్టమన్నాడట. చప్పట్లు కొట్టరాదు ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ అహరోను చేతి కర్ర మన్నాతో సమానం. ఈ అహరోను చేతి కర్ర ధర్మశాస్త్రంతో, ఈ అహరోను చేతి కర్ర పరిచర్యను సూచిస్తుంది. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, ప్రభువునందు, ప్రభువు కోసం నీ పరిచర్యలో నీకు 0 మార్కులా, నీకు 10 మార్కులా, నీకు 20 మార్కులా, నీకు 50 మార్కులా, నీకు 90 మార్కులా, నీకు 100 మార్కులా? ఒకసారి మీరే మీ పరిచర్యకి మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారో వేసుకోండి, ఎవరేయరు. కానీ మీ పరిచర్యకి మీకు ఎన్ని మార్కులు? ఆత్మల భారం లేని సంఘాలు ఎదగవు, రక్షణ సువార్త ప్రకటించలేని సంఘాలు ఎదగవు, తోటి వారి మీద దేవుని ప్రేమ లేని సంఘాలు ఎదగవు, దేవుని విధేయత లేని సంఘాలు ఎదగవు. అక్కడ శాశ్వత జీవం ఉండదు, అక్కడ ఆశీర్వాదం ఉండదు, అక్కడ నిత్య జీవానికి స్థానం లేదు. నీ భక్తి నీదే, నీ ప్రార్థన నీదే, నీ స్థితి నీదే, నీ గతి నీదే అనుకోవటానికి నువ్వు అన్యునివి కాదు. నువ్వు ఒకే రక్తంలో పాలు పంపులు పొందుతున్నావు, ఒకే శరీరాన్ని భుజిస్తున్నావు, ఒకే మందిరంలో ఉన్నావు, ఒకే దైవజన దగ్గర ఉన్నావు, ఒకే బైబిల్ వింటున్నావు, ఒకే దేవుడిని ఆరాధిస్తున్నావు. ఎవరి మట్టుకు వారు చేసుకోవటానికి ఇది అన్యత్వపు భక్తి కాదు. ఎవరి మట్టుకు వారు బ్రతకటానికి దేవుని సంఘం అంటే శరీరం విడిపోయిన అవయవాలు కాదు. దేవుడు అన్ని అవయవాలను ఒక్క శరీరంగా మార్చాడు. ఆ ఒక్క శరీరమే సంఘం అయితే, ఆ ఒక్క శరీరంలో అమర్చబడిన అవయవాలం మనము. ఏ అవయవం ఆ పని చేయాలి, ఏ అవయవం దాని బాధ్యత చేయాలి, ఏ అవయవం దాని స్థితిని నెరవేర్చాలి. కన్ను పోతే చూడలేవు, నోరు పోతే మాట్లాడలేవు, చెయ్యి పోతే చేయలేవు, కాలు పోతే నడవలేవు. అది నువ్వు నేను కాకూడదు. అది మనము గుడ్డివారంగా ఉండకూడదు, మూగవారంగా ఉండకూడదు, చెవిటివారంగా ఉండకూడదు, కుంటివారంగా అసలే ఉండకూడదు. పరిచర్య, అహరోను ఎంత పరిచర్య, గొప్ప స్థితి అండి అహరోన్ది. ఇశ్రాయేలీలలోనే మొదటి ప్రధాన యాజకుడు అహరోను. యాజకత్వం లేని కాలంలోనే దేవుడు ఒక యాజకుడిగా అహరోను నియమించాడు. అలాంటి మొదటి ప్రధాన యాజకుడిగా పేరు పొందిన అహరోను చేతిలో కూడా ఒక కర్ర ఉంది. ఆ కర్ర ఎలా ఉందంటే ఎండిపోయలేదు, ఆ కర్ర విరిగిపోయలేదు, ఆ కర్ర బలహీనంగా లేదు. ప్రజలు అన్నారు చిగిరితే చాలు అన్నారు. ప్రజలు ఏమన్నారు? మీరు కర్రలన్నీ మందిరంలో పెట్టండి, ఏ కర్ర చిగిరిస్తే ఆ కర్రే మాకు యాజకుడు అన్నారు. ప్రజలకి చిగిరిస్తే చాలు. కానీ అహరోను కర్ర చిగిర్చడం మాత్రమే కాదు, పూలు పూసిందే, బాదం కాయలు కాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు నీకు పూలు పూసే అనుభవమే లేకపోతే, అసలు నువ్వు చిగిర్చే అనుభవమే లేకపోతే, కాయలు కాసే అనుభవంలోకి ఎప్పుడు వెళ్తావు? అందరూ
అందరూ నిలబడే వాక్యం చెప్పాలని కాదండి, అదే సేవ కాదు, అదే పరిచర్య కాదు. మన వంతు మనకేది దేవునికి తెలుసో, మన వంతు మనకెంతవరకు తెలుసో అది దేవునికి చేయటమే పరిచర్య. నీకు ఓడవడమే తెలుసు, అదే దేవుని పరిచర్య. నీకు ప్రార్థనే తెలుసు, అదే దేవుని పరిచర్య. అలాగే ఉంటే ఈ కిటికీలు ఇంకా ఇలా ఎందుకు దుమ్ముగా ఉంటే చెప్పండి? ఏ స్త్రీ వచ్చి మందిరాన్ని శుభ్రపరిస్తే ప్రార్థనకు అందరూ వస్తున్నారు, ప్రార్థన చేసుకోవడానికి అందరూ వస్తున్నారండి. పరిచర్య ఒక్కళ్ళే చేయాలా? పరిచారం ఒక్కరే చేయాలా? ఎవరికి బాధ్యతలు ఉండవా? ఎవరిది కాదా? మన జీవితంలో మనం చేసే పరిచర్య మనుషులు లెక్క పెట్టరండి, దేవుడు లెక్క పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అహరోను ఎవరు నెంబర్ 1 పరిచర్య చేశారంటే దేవుడు అంటాడు, ఇంకెవరో ఆ కర్ర ఇంకా చిగురించబడే ఉంది. మన కర్రలేమో కొన్నాళ్ళు చిగురిస్తాయి, కొన్నాళ్ళు ఎండిపోతాయి, కొన్నాళ్ళు నిట్ట నిలువుగా కనపడతాయి, కొన్నాళ్ళు ఇరిగిపోయి కనపడతాయి, కొన్నాళ్ళు పచ్చగా కనపడతాయి, కొన్నాళ్ళేమో ఎండిపోయి కనపడతాయి. కానీ దావీదు అన్నాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నాకు అనిపించింది నాయన. ఎక్కడ నిర్గమకాండంలో చిగురించబడిన కర్ర పరలోకంలో కూడా మందసం ఉందే. ఉందా లేదా అండి? పరలోకంలో మందసం ఉంది, బలిపీఠం ఉంది. ఆ మందసం కింద నుంచే వస్తున్నాయి అంటండి ఆత్మలన్నీ. ప్రకటన గ్రంథంలో చదవండి. బలిపీఠం కింద నుండి వచ్చు ఆత్మలన్నీ ఆయన్ని స్తుతిస్తున్నాయి. అక్కడ ఏ కర్ర ఉంది చెప్పండి? అహరోను చేతి కర్ర. ఎందుకంటే పరిచర్య అంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే సువార్త ప్రకటించు అని పాదములు కూడా సుందరములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు స్నేహితురాలు ఉంది, ఆమె నా దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆమె మొదటిగా చేసే పని ఏమిటంటే, ఆమె చాలా ఉన్నతమైనదైనా ఆమె వచ్చి పాదాలు ఒత్తుతూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది, అమ్మ ఏంటి అంటే అంటది, మీరు బోల్డ్ సువార్త చేసి వచ్చి ఉంటారు కదా, నాకు ఆశీర్వాదం కావాలంటది. నేను అంటాను, నాకు అంత భాగ్యం లేదు, మనం అందరం ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నేనేదో గొప్ప విషయంగా నేను చెప్పటం లేదు, కానీ ఆ సువార్త అంత విలువైందని చెప్తున్నాను. ఆ సువార్త అంత గొప్ప భాగ్యమైందని చెప్తున్నాను. ఆ సువార్త పరిచర్యని దేవుడు అంత లెక్కలోకి తీసుకుంటాడని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనేదో నాకు ఘనత దొరికిందనో అధికారం దొరికిందనో దాన్ని తీసుకుని అతిశయించను, కానీ ఆమె వెళ్ళిన తర్వాత నేను చాలా కన్నీటితో ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు అందుకు అర్హత కానీ యోగ్యత కానీ లేదు, కానీ నాయన నా తండ్రి ఈ పరిచర్య మాకు వాళ్ళకి కూడా దీవెనకరంగా ఉంచి. ఇప్పుడు చేసేలేని పరిచర్య ఆమె దేవునికి అనుకుంటుంది, నేను నాకు అనుకుంటున్నాను. మధ్యవర్తిగా నేను చేసేది ఒకటే ప్రార్థన. ఈరోజు తన పరిచర్యని తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అహరోను రెండో మాట చెప్తాను, సమయం అయిపోయింది, ప్రార్థన చేద్దాం. అహరోను ఇప్పుడు అన్న తమ్ముడిని గౌరవించాలా, తమ్ముడు అన్నను గౌరవించాలా? నేను అన్నయ్యని కాదా అంటాడా, నన్ను అంటాడా అండ సాల్మన్ ఏదనంటే. ఇప్పుడు అహరోన్తో దేవుడు ఏమన్నాడంటే, నీ తమ్ముడు దగ్గరికి వెళ్ళి నీ తమ్ముడు చెప్పిన మాటల్లో విను అన్నాడు. నీ తమ్ముడు నోటికి నోరుగా ఉండు అన్నాడు. నీ తమ్ముడు కొత్త మాట్లాడలేనని భయపడుతున్నాడు కదా, నీ తమ్ముడు నోటికి నోరయ్యుండు, అతడు ఏం చెప్తే అది చెయ్యి అన్నాడు. ఏం నాయన, నేను పెద్దోడు నాయన, ఆడు చిన్నోడు నాయన. మందిరంలో కూడా ఉంటున్నాయండి తారతమ్యాలు, కానీ దేవుని దగ్గర లేవండి. ఎందుకంటే చిన్నవాడు మెల్కీసెదెకు, పెద్దవాడు అబ్రహాము. కానీ అబ్రహాముని చెయ్యెత్తి దీవించమన్నాడు మెల్కీసెదెకుని. ఇప్పుడు మనమైతే ఏమంటాం, యానకు చిన్న పెద్ద తేడలేదా, నన్నా నేనా అంటామా అనమా? చెప్పురామ్మా, అంటామా అనమా? కానీ అహరోన్ అన్నాడంటే, ఎవరి మాట ఏమంటున్నావు ప్రభా? మోష అలాగే నాయన. ఎవరికి నోరై ఉండమంటున్నావు నాయన? చిన్న బలి అర్పణే నీది ఇష్టం లేదు, నీ తమ్ముడిది ఇష్టమే అన్నందుకే కయ్యను హంతకుడిగా మారిపోయాడు కదా. బతికినంతకాలం తమ్ముడు వెనకాల అన్న నడవలసి వస్తే ఎంత గౌరవంగా మనం ఫీల్ అవుతామో కదా.